టాక్సిక్ టీజర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇది అర్థం కాలేదు. నేను కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక 3 టైమ్స్ అయినా చూసుంటాను. రిలీజ్ చేసిన యూట్యూబ్ ఛానల్ కరెక్టా, ఫేకా అని అర్థం చేసుకోవడానికి నేను గూగుల్ సెర్చ్ కూడా చేశాను. ఈరోజు యష్ బర్త్‌డేనా కాదా అని తెలుసుకోవడానికి మళ్ళీ గూగుల్ సెర్చ్ అయితే చేశాను. ఎందుకు చేశానంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ అర్థం కాలేదు. అసలు ఏ రకంగానూ ఒక ప్రాపర్ మూవీ నుంచి వచ్చిన ట్రైలర్‌లా లేదు. ఏదో ఒక ఫ్యాన్ మేడ్ ట్రైలర్‌లా ఉంది. అదైనా ఎలాగా, ఒక హాలీవుడ్ మూవీలోంచి కొన్ని సీన్స్ తీసేసుకొని కంబైన్ చేసేసి అట్ ద ఎండ్ యష్ ఫోటో పెట్టేసి రిలీజ్ చేసినట్టయితే అనిపించింది. ఆఫ్‌కోర్స్ టువర్డ్స్ ద ఎండ్ యష్ డైలాగ్ అయితే ఉందనుకో. బట్ నేనైతే చాలా సర్ప్రైజ్ అయ్యాను. అంటే ఆబ్వియస్లీ హాలీవుడ్ రేంజ్‌లో అయితే ఉంది. చెప్పాను కదా, ఫస్ట్ ఫ్యూ సీన్స్ అయితే కంప్లీట్‌గా హాలీవుడ్ రేంజ్‌లో అయితే ఉంది. నేను కంప్లీట్‌గా చాలా స్టన్ అయ్యాను. కన్‌ఫ్యూజ్ కూడా అయ్యాను. సో, తర్వాత ఫైనల్ పోస్టర్ చూసాక ద మూవీ ఈజ్ ఆల్సో రిలీజ్డ్ ఇన్ ఇంగ్లీష్ అని అర్థం చేసుకొని, ఓకే, ఇంగ్లీష్ ఫ్లేవర్ కోసం ఇంగ్లీష్ యాడ్ చేశారా? లేకపోతే ఎంటైర్ మూవీ టేకింగ్ ఇలాగే ఉంటుందా అన్న డౌట్స్ అయితే నాకైతే వచ్చినాయి. బట్ నేనైతే చాలా ఇంప్రెస్ అయ్యాను టీజర్ చూసి. అండ్ యష్ లుక్ కూడా ఆబ్వియస్లీ గెడ్డం అయితే మ్యాండేటరీగా మెయింటైన్ చేస్తున్నాడు యష్. సో యష్ లుక్ కూడా నాకు బాగా నచ్చింది. ఎస్పెషల్లీ ఇన్ బిట్వీన్ కొన్ని సీన్స్, ఇంటిమేట్ సీన్స్ అయితే ఒక హీరోకి ఇంటిమేట్ సీన్స్ టీజర్లోనే రిలీజ్ చేయడం నాకు కొద్దిగా సర్ప్రైజింగ్గానే అనిపించింది. అట్ ద సేమ్ టైం మూవీ డైరెక్టర్ వచ్చేటప్పటికి ఒక లేడీ, అది కూడా ఒక హీరోయిన్. చూద్దాం మరి మూవీ ఎలా అయితే ఉంటుంది. నాకైతే ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా పెరిగినాయి ఈ టీజర్ అయితే చూసిన తర్వాత. అండ్ హ్యాపీ బర్త్డే టు యష్ యాజ్ వెల్. ఇదైతే నా ఫస్ట్ ఇంప్రెషన్స్. మీరు ఎలా ఫీల్ అయ్యారో కింద అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.